గుల్యర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు కారణాలను హైదరాబాద్ నాగపూర్ ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు నిర్ధారించారు. ఇన్వర్టర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులేటర్ కరెంట్ ఆఫ్ ఉన్నట్టు నిర్ధారించారు. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్లు చెప్పారు ఫైర్ అధికారులు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందించనున్నారు ఫైర్ ఎక్స్పర్ట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యూ. మాధురి, మనం చూడవచ్చు గత 4 రోజుల క్రితం హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్నటువంటి గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే వివిధ శాఖలు అయితే అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ప్రమాదంలో 17 మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు మృతి చెందడం జరిగింది. దీనిపైన సమగ్రంగా దర్యాప్తును అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా దర్యాప్తు బృందాలు అయితే విచారణ కొనసాగిస్తున్నాయి. అందరూ కూడా మనం చూడవచ్చు మొత్తం జరిగినటువంటి యొక్క అగ్ని ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి మనం చూడవచ్చు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణం అని అయితే భావించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే వేసవి కాలం కావడంతో ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే అటు ఏసీ కంప్రెషర్ కూడా ఇటు విద్యుత్ మీటర్లకు పక్కగా ఉండడంతో అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా పెద్ద విపత్తుగా అంటే మారినట్టయితే మనకు వాళ్ళ ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ప్రధానంగా మనం చూడవచ్చు ఆ భవనం మొత్తం కూడా మనం గమనిస్తే ఇటు కింది ప్రాంతంలో ఇటు పెట్రోల్కి సంబంధించినటువంటి వాహనం ఉండడంతో ఆ పెట్రోల్ బ్లాస్ట్ కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి కోణంలో అయితే ఇటు అధికారులు అయితే దర్యాప్తు నిఘా సంస్థలు అదేవిధంగా క్లూస్ టీం కూడా ఆధారాలను సేకరించడం జరిగింది. ప్రధానంగా ఇటు విద్యుత్ సరఫరాకు సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఇన్వర్టర్ కూడా అక్కడ ఆన్లో ఉండి పవర్ సప్లై జరిగిన క్రమంలో ప్రధానంగా ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు ఇన్వర్టర్ అదేవిధంగా ఏసీ కంప్రెషర్కి సంబంధించినటువంటి హెవీ లోడే ప్రధాన కారణంగా అయితే ఇటు ఒక అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే వివిధ క్లూస్ టీమ్స్ కూడా ఈ యొక్క దర్యాప్తులో పాల్గొనడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తున్నాం ఇటు విద్యుత్ శాఖతో పాటు అదేవిధంగా సంబంధిత శాఖలు ఇటు క్లూస్ టీమ్స్ కూడా అందరూ కూడా సమన్వయంతో అయితే జరిగినటువంటి ప్రమాదంపై అయితే గత 4 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలను సేకరించడంతో పాటు ఒక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు రిపోర్ట్ను కూడా ఇటు అగ్నిమాపక శాఖ ఉన్నటువంటి డీజీకి కూడా సీల్డ్ కవర్లో అందించడం మనకు తెలుస్తుంది. కానీ అసలు ప్రమాదానికి గల కారణాలపై అయితే ప్రధానంగా షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఇంటికి ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు అక్కడ షాప్ నిర్వహిస్తున్న క్రమంలో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేటువంటి యొక్క మెట్లు కూడా చెక్కతో చేసినటువంటి మెట్లు కావడంతో అయితే వారు త్వరితగతిన కిందికి రాకపోవడానికి గాను అదేవిధంగా మంటలు ఎక్కువగా వ్యాపించడానికి ప్రధాన కారణం అయి ఉండొచ్చు అనేటువంటి కోణంలో కూడా ఇటు దర్యాప్తు సంస్థలు అయితే ఒక నివేదికను అయితే రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే ఎందుకంటే ప్రమాదం జరగడానికి అదేవిధంగా ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళు కొంత బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారా లేదంటే ఏ విధంగా విఫలమయ్యారు, ముఖ్యంగా ఇటు దట్టమైనటువంటి పొగ కారణంగా కూడా సొమ్మసిల్లి పడిపోయారు అన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అయితే అక్కడ విచారణ చేయడం జరిగింది. క్లూస్ టీం కూడా ఆధారాలను సేకరించిన క్రమంలో దీనికి సంబంధించి ప్రధానంగా 17 మంది మాత్రం రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్న కారణంగానే ఇటు పొగ కారణంగానే వారు ఇటు ఊపిరాడక మృతి చెందినట్లు కూడా కొంత నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిందనేటువంటి అన్ని అంశాలపై కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం విచారణకు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా దర్యాప్తు నివేదికను కూడా రూపొందించడం జరిగింది. దాన్ని ఈరోజు ఇటు ఫైర్ శాఖ డీజీ కూడా అటు అందించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆధారాల అనుగుణంగా అయితే ఇటు ప్రజలకు కూడా అగ్ని ప్రమాదం జరిగింది అనంతరం అక్కడ 17 మంది చనిపోవడానికి గలటువంటి కారణాలకు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే మనకు తెలుస్తూ ఉంది. మాధురి.